అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను పుల్లగా, కారంగా ఉండే టమోటా పచ్చడి, చేదుగా ఉండే మునగాకు ఫ్రై చేస్తున్నాననమాట. అయితే ఫస్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మనకి సరిపడా ఎంత పచ్చడి అయితే కావాలో ఎన్ని టమోటాస్కి అట్లా ఉరామాలిగ్గా అంటే ఇన్నే అని కాదు, ఒక పిడికెడు ఎండుమిరపకాయలు అలా వేసుకునేసి బాగా వేయించుకునేయాలన్నమాట. ఎలా వేయించుకోవాలరా అంటే కొంచెం బాగా రెడ్గా అనమాట, నల్లగా అయిపోకూడదు, ఎర్రగా అయిపోవాలి, ఎర్రగా రావాలి, మాడిపోకూడదు అనమాట. మాడిపోతే మళ్ళీ చేదొస్తుంది. అదిగోండి ఆ విధంగా దాంట్లో అలా వచ్చిన తర్వాత అలాంటి ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక గిన్నె అంటే ఆ గిన్నెలన్నీ కడగొద్దు, అందుకనే మిక్సీలో వేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఓకేనా? అందుకని నేను వేసేసుకొని దాని తర్వాత టమోటాలని ఒక పెద్ద టమోటాలు అయితే 4 ముక్కలుగా, చిన్న టమోటాలు అయితే 2 ముక్కలుగా అలా కట్ చేసేసుకొని దాంట్లోనే అదే ఆయిల్తో, చాలా తక్కువ ఆయిల్ వాడతాను నేను. ఎందుకంటే అది రీఫైండ్ ఆయిల్స్ కదా, రీఫైండ్ ఆయిల్స్ ఎంత తక్కువ వాడితే అంత హెల్త్కి మంచిది. అందుకని చాలా తక్కువ ఆయిల్తో వేస్తే మళ్ళీ టమోటాలు వేయించుతున్నాను. ఆ తర్వాత మిక్సీ జార్లో కొన్ని మెంతులు, ధనియాలు, జీలకర్ర ఆ హీట్కి అదే వేగిపోతుంది. డైరెక్ట్గా మళ్ళీ పెనంలో వేసి వేయించామనుకోండి చేదొచ్చేస్తుంది. అందుకని ఆ హీట్లోనే వేసేస్తున్నాను. అలాగే కల్లుప్పు, నేను ఎప్పుడు సాల్ట్ వాడనండి, మ్యాక్సిమం కల్లుప్పే వేస్తాను. దానికి సరిపడా చింతపండు. ఓకేనా? ఇవి ఇంకా చల్లారిపోయిన దాకా అట్లా పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు చిన్నులపాయలు, పెద్దులపాయలని కట్ చేసేసుకొని అలా పెట్టుకునేయాలి. దాంట్లోనే వేసుకునేసేసామనుకోండి అదే హీట్కి అదే మగ్గిపోతుంది. కొన్ని దాంట్లో వేసాను, కొన్ని పక్కన పెట్టుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీకి వేసేసుకున్న తర్వాత అంటే బాగా పచ్చడి కచ్చాపచ్చాగా వేసుకుంటాం కదా, దాంట్లో ఈ ముక్కల్ని కట్ చేసుకొని చిన్నగా దాంట్లో కలుపుకునేయాలి. మిక్సీకి పట్టిగాక ఫైనల్గా అలా వచ్చేసిందనమాట. మొత్తం మనం చిన్నులపాయలు వేసాం కదా, దానివల్ల మిక్సీకి అతుక్కునిందంతా స్పూన్తో తీసి అలా కచ్చాపచ్చాగా మనం మిక్సీకి వేసుకునేయాలన్నమాట. ఆ తర్వాత మనకి టమోటా ముక్కలు బాగా మగ్గాయో లేదో కూడా చూసుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది ఆరిపోయి ఇట్లా మనం ఫైన్గా మిక్సీ వేసుకున్నాం కదా, అలా అంటే ఫైన్గా కాదులే, కచ్చాపచ్చాగా కొంచెం అలా పలుకులుగా వేసుకున్నాం కదా, అట్లా వేసుకునే లోపు ఇవి కూడా మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అవి కూడా ఒక పక్కన వేయించుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తాయి. కొంచెం సిమ్మర్లో పెట్టుకుని వేయించుకునేయాలన్నమాట. స్టేజ్కి వచ్చిన తర్వాత టమోటా ముక్కలు దగ్గరుండే వేయించుకునేయాలి, లేకపోతే అడుగంటేసిందంటే చేదు వచ్చేస్తుంది అనమాట. సో అలా గెంటితో అలా అదుముకుంటూ ఉన్నామనుకోండి, ఎక్కడైనా పచ్చిగా ఉన్నా కూడా మొత్తం దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా వేగిపోతుంది అనమాట. అలా వేగిపోయిన తర్వాత అది తీసి సేమ్ అదే మిక్సీ జార్లో ఇందాక ఎండుమిరపకాయలు అవి వేసుకున్నాం కదా, అదంతా కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోనే టమోటా ముక్కలు వేసేసుకోవాలి. అది కొంచెం బాగా చల్లారాక మిక్సీకి వేసేసుకోవాలి. దానికి ముందే మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. వేడి అన్నంలో చేదుగా మునగాకు ఫ్రై, అది నాకు తెలియదు ఎలా చేయాలో, మా అత్తయ్య చేశారు. నేను ఇంకొకసారి అది ఎలా చేయాలో కనుక్కొని వీడియో పెడతాను. ఓకేనా? టమోటా పచ్చడి, దాంట్లో నెయ్యి, వేడి అన్నం వేసుకుని కలుపుకొని తింటుంటే ఆహా ఎలాగో ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా మళ్ళీ మరొక వీడియోలో రేపు కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.